అస్సలాముఅలైకుం. హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను చాలా క్విక్గా అయ్యే స్నాక్స్ని ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఈరోజు స్వీట్ కార్న్తో మంచి ఒక స్నాక్ ఐటమ్ని ప్రిపేర్ చేస్తాను. హెల్దీ మరియు చాలా టేస్టీగా కూడా ఉంటుంది. దీన్ని గ్రీన్ చట్నీతో ఎంజాయ్ చేస్తే చాలా బాగుంటుంది. ముందుగా మనం స్వీట్ కార్న్ని తీసుకొని దాన్ని మనం బజార్లో ఫ్రోజన్ స్వీట్ కార్న్ దొరుకుతుంది, లేదా బజార్లో మనకి జొన్న పొత్తు కూడా దొరుకుతుంది. జొన్న పొత్తు అయితే చాకుతో కట్ చేసుకోవాలి. అదే మనం ఫ్రోజన్ అయితే మనం చాపర్లో వేసుకొని కొంచెం కచ్చాబచ్చాగా ఇలా నేను వీడియోలో చూపిన విధంగా ఇలా చాప్ చేసుకోవాలి. మనకి ఒరిజినల్ జొన్న పొత్తుతోనే ఇంకా చాలా టేస్టీగా వస్తుంది. నా దగ్గర స్వీట్ కార్న్ ఇలా ఫ్రోజన్ ఉంది కాబట్టి వాడాను. దీన్ని కచ్చాబచ్చాగా చాప్ చేసుకొని అందులో ముందుగా పచ్చిమిర్చిని కూడా ఇలా చాపర్లో ఇలా కచ్చాబచ్చాగా చాప్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత అందులో జీలకర్రను ఓ పావు టీ స్పూన్ పాటు వేసుకోవాలి. జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చు. నేనైతే హోల్ జీలకర్రని వేసాను. తర్వాత అందులో కొంచెం గరం మసాలా, కొంచెం కారం, ధనియాల పౌడర్, కొంచెం బేకింగ్ సోడా, పసుపు, రుచికి సరిపడంత ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఓ హాఫ్ టీ స్పూన్ పాటు వేసాను. తర్వాత ఆమ్చూర్ పౌడర్, వైట్ ఆనియన్ పౌడర్. దీంట్లో కావాలంటే ఒక చిన్న ఉల్లిపాయను సన్నగా తరుక్కొని కూడా వేసుకోవచ్చు. నేనైతే వైట్ ఆనియన్ పౌడర్ వేసాను. తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసి ఇలా వీడియోలో చూపిన విధంగా ఇలా పొడి పొడిగా కలుపుకోవాలి. దీన్ని గట్టిగా స్మాష్ అన్నది చేయకూడదు, ఎందుకంటే వాటర్ అనేది ఎక్కువ వచ్చేస్తుంది కాబట్టి. మనకి ఇందులో వాటర్ అవసరం లేకుండానే మనం పిండిని కలుపుకోవాలి. తర్వాత 4 టేబుల్ స్పూన్ల శనగపిండి వేసుకొని కలిపాను. మనకి దీంట్లో వాటర్ అన్నది అస్సలు యాడ్ చేయకూడదు. తర్వాత బియ్యం పిండిని కూడా వేసి మొత్తం బ్యాటర్ని ఇలా పొడి పొడిగా కలుపుకోవాలి. మనకి ఇలా పొడి పొడిగా కలుపుకుంటేనే పకోడీలు అన్నవి చాలా క్రిస్పీగా వస్తాయి. మనం వాటర్ వేసుకుంటే అది మెత్త పకోడీలాగా వచ్చేస్తుంది, తినడానికి అంతా బాగా అనిపించదు. తర్వాత ఇలా కలుపుకున్న తర్వాత మనం చూసారా ఇలా పొడి పొడిగానే ఉంది. అలా తర్వాత మనం వేడైన ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి. ఇది చాలా అంటే చాలా క్రిస్పీగా వస్తుంది. మీడియం ఫ్లేమ్లో వేయించుకున్న తర్వాత మనం డిష్ అవుట్ చేసుకోవాలి. దీన్ని గ్రీన్ చట్నీతో ఎంజాయ్ చేస్తే చాలా అంటే చాలా యమ్మీగా ఉంటుంది. ఇందులో నేను మొన్న మా వీధిలో ఆగస్ట్ 15 సెలబ్రేషన్స్ అయ్యాయి. అదంతా మేమే అందరం కలిసి వీధి వాళ్ళు ఆర్గనైజ్ చేస్తాం. చాలా అంటే చాలా బాగుంటుంది ఆ ఫంక్షన్ అన్నది. అది కూడా ఈ వీడియోలో ఆ వ్లాగ్ని యాడ్ చేస్తున్నాను, చూసి ఎంజాయ్ చేయండి. మేము ఆగస్ట్ 15 రోజు కరెక్ట్గా 4 o'clock నుంచి ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసాం. మేమందరం అరేంజ్ చేసిన వాళ్ళు ముందుగానే 3:30 నుంచి అక్కడ అందరం గ్యాదర్ అయ్యాం. తర్వాత ఇంకా ఎవరు రాలేదు కాబట్టి మా గ్రూప్ అందరూ ఇలా ఫొటోస్ని క్లిక్ చేసుకుంటున్నాం. ఎందుకంటే తర్వాత మాకు టైం ఉండదు కాబట్టి ముందుగానే ఇలా గ్రూప్ ఫొటోస్ని తీసుకున్నాం. తర్వాత మా మరిది గారు చూసారా, అందరూ రావాలని అనౌన్స్మెంట్ చేస్తున్నారు. ఇక్కడ గేమ్స్ స్టార్ట్ అవుతాయి. దయచేసి మీరు వచ్చిన మీ పిల్లల్ని కూడా తీసుకురావాల్సిందిగా కోరుచున్నాం. ఐకమత్యంగా ఉంటూ మనం ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. దయచేసి మీరందరూ తొందరగా రావాల్సిందిగా కోరుచున్నాం. మనకి ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోతుంది, చాలా ఫాస్ట్గా రావాలని అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నారు. మేము 3 years బట్టి మేము ఈ ఆగస్ట్ 15ని సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. అందరూ గ్యాదర్ అయ్యి ఇలా సెలబ్రేషన్ చేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది. ఈ బిజీ లైఫ్లో ఎవ్వరికి టైం అన్నది ఉండదు. అందుకే ఇలాంటి ఒకేషన్స్లో కలుసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మేము పిల్లలకి గిఫ్ట్స్ని ఇవ్వడానికి ఇలా ముందుగానే ప్రిపేర్ చేసుకొని గిఫ్ట్ని అరేంజ్ చేసుకుంటాం. మేము ఎప్పుడు ఒక గ్రూప్ ఉంటాం, అది మేము
మేమందరం గ్యాదర్ అయ్యే ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తాం. ఇలా మొత్తం గిఫ్ట్స్ అన్ని కవర్లో పెట్టిన తర్వాత ఇంకా అనౌన్స్మెంట్ జరుగుతూనే ఉంది, తొందరగా రావాలి. ఇప్పుడు ఒకరు రావడం మొదలెట్టారనమాట. ఇలా అందరూ కలిసి చేసుకుంటాం కాబట్టి మాకు పని అన్నది ఏమీ తెలియదు. పిల్లలు కూడా మాకు సహాయం చేస్తారు. ముందుగా మా ప్రోగ్రాం స్టార్ట్ చేద్దామని వందే మాతరంతో ఈ ప్రోగ్రాన్ని స్టార్ట్ చేశాం. మాతరం వందే మాతరం సుభాషిణి సుమధుర భాషిణి భారత్ మాతాకి. మేము ఎంత చక్కగా ఎలా రెడీ అయ్యాం చూసారా. వైట్ డ్రెస్సుల్లో ఇలా జాతీయ జెండా చున్నీని వేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది కలర్ఫుల్గా. కొంతమంది వాళ్ళకి నచ్చిన డ్రెస్ కోడ్ వేసుకున్నారు. ఒకవైపు పిల్లలను ఇలా రెడీ చేసేస్తున్నారు, ఎందుకంటే ఫస్ట్ మాకు ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ అవుతుంది కాబట్టి ముందుగానే పిల్లల్ని ఇలా రెడీ చేసేసుకుంటున్నారు. చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఇంకా మన వాళ్ళందరూ ఇంకా మాట్లాడతారు. జై హింద్. తర్వాత జెంట్స్ అందరూ ఇలా కుర్చీలు వేయడం, లైటింగ్ పెట్టడం, ఇవన్నీ వాళ్ళ అరేంజ్మెంట్స్ వాళ్ళు చూసుకుంటారు. స్నాక్స్ తెచ్చుకోవడం ఇది జెంట్స్ ఆర్గనైజ్ చేస్తారు. మేము పార్టీని కండక్ట్ చేసినా మాకు వాళ్ళు సహాయం చేస్తారన్నమాట. ఇప్పుడు కుర్చీలు కూడా వచ్చాయి. చాలా ఫాస్ట్గా కుర్చీలను జెంట్స్ అందరూ కలిసి వేసేశారు. ఇప్పుడు ఒకరు రావడం మొదలెట్టారనమాట. मिलेगी मंजिले मकसूद हम ये ईमान रखते हैं, हम अपने रहनुमाई के लिए कुरान रखते हैं, हम अपने रहनुमाई के लिए कुरान रखते हैं। वफादारी वतन से हो यही कुरान कहता है, वफादारी वतन से हो यही कुरान कहता है। हम अपने दिल के हर गोशे में हिंदुस्तान रखते हैं, हम अपने दिल के हर गोशे में हिंदुस्तान रखते हैं। స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మనందరం ఇక్కడ ఒక చోట ఇక్కడ రావడం చాలా ఆనందదాయకంగా ఉంది. మనం కుల మతాలకు అతీతంగా ఈ యొక్క ఆగస్టు 15ని మనం జరుపుకుంటాం. మన లాంగ్వేజ్ చెప్పుకుంటే ఇతరులకు మనం చెప్పే మాట వారికి అర్థం కాదు. అందుకని నేను ఈ మాటని తెలుగులో చెప్తున్నాను. భరత మాతకు ఒకటే లేరా, हम सब भारतीय हैं, मंदिर हुआ है भी है यहाँ और मस्जिद भी है यहाँ. కొంతమంది స్వాతంత్ర దినోత్సవం గురించి స్పీచ్ని ఇచ్చారు. ఆ స్పీచ్ అయిన తర్వాత దేశభక్తి గీతాలను ఒకటి తర్వాత ఒకటి పాడడం మొదలెట్టారు. सुल्तान एक ऐसी शख्स है जो 13वीं शताब्दी में पैदा हुई, ऐसे टाइम में पैदा हुई कि जहाँ औरत का घर से बाहर आना भी बहुत ज्यादा मुश्किल था. మా మరిదేల పాప చక్కగా స్వాతంత్ర దినోత్సవం గురించి ఎంత చక్కగా స్పీచ్ ఇచ్చింది. తర్వాత కొంచెం సేపు ఇలా స్పీచ్ అయిన తర్వాత మా ప్రోగ్రామ్స్ని స్టార్ట్ చేసాం. याद करे जमाना माटी पे मर मिट जाना, जिक्र में शामिल तेरा नाम हो देश मेरे, तेरी शान पे सदके कोई धन है क्या तेरी धूल से बढ़ के.
తర్వాత పిల్లల ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ మొదలయ్యిందనమాట. చూసారా పిల్లలు ఎంత క్యూట్గా రెడీ అయ్యి వచ్చారో. ఇలా వాళ్ళ నడుస్తుంటే ఎంత బాగా అనిపించిందో. తిను మా మరిది వాళ్ళ బాబు ఎంత చక్కగా రెడీ అయ్యాడు చూసారా. వాళ్ళు కూడా ఫస్ట్ సెకండ్ ప్రైజ్ని అరేంజ్ చేశాం. सेलेक्ट कर दीजिए फर्स्ट किसको देना चाहते हैं आप सब लोग। ఇలా ఒకటి గేమ్స్ని మొదలెట్టామన్నమాట. దయచేసి మీరందరూ కూడా కూర్చొని పిల్లలు ఆడినప్పుడు క్లాస్ ఇవ్వండి. हाँ 10 इयर्स के बड़े बच्चे आ जाओ तो उनको भी ये बड़े बच्चे को दीजिए 5 इयर्स टू 10 इयर्स। हैप्पी इंडिपेंडेंस डे। हैप्पी ఒక దాని యొక్క పనులు పంపించండి ఇంకా. మళ్ళీ जल्दी फोर ईच पर साइड फोर स्क्वायर बनाना। ऐसा नहीं करना, ऐसा नहीं करना। ओके मामा को ऐसे ही पकड़ सकते हैं हर बार में. वाह बहुत सही. बाबू यहाँ आंखों का इशारे पे नहीं उन्हें देखते नहीं तुम्हें एक बार देखे थे तब आके मैंने बोला हाँ पूरे घर में माया हो गया पूरा मजा.
Okay, head, shoulder, knees, toes, head, shoulder, toes, head. There is my arch. Head, shoulder, toes, head, shoulder, toes, Oh, okay. shoulder, Last. glass, toes, shoulder, head, toes, head, shoulder, bottom, binocular. हो गया. तो अलग से क्या लगना नहीं है, सॉफ्टली क्लोज है.